హర్ష హాస్పిటల్, సెంటర్ ఫర్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీ, లైపోసెక్షన్, టమీ టక్, బ్రెస్ట్ సర్జరీ, లిప్, చిన్ అండ్ నోస్ కరెక్షన్ సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్, కొంపల్లి, హైదరాబాద్. ఇన్ఫ్లుయెన్సర్ వైష్ణవి. సో గత కొన్ని రోజులుగా మనం వింటూ ఉన్నాం వైష్ణవికి సంబంధించి ఎటువంటి హత్య చేశాడు హరిబాబు. అయితే ఇప్పటికే పోలీసులకు కూడా లొంగిపోవడం జరిగింది, ఇటు వాళ్ళ తల్లిని కూడా పట్టుకోవడం జరిగింది. మరి అయితే పోలీసుల విచారణలో కూడా మనకి అనూహ్యంగా చాలా విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా డబ్బుల కోసం ఇలా వైష్ణవిని హత్య చేశాడు అని చెప్పి కూడా పోలీసులకి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. మరి అయితే ఇక్కడ ఒకసారి మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. అండ్ నిన్నటి నుంచి కూడా వాళ్ళ అన్నలు కావచ్చు, వాళ్ళందరూ ఏ విధంగా తన చెల్లి లేకపోయేసరికి ఏ విధంగా బాధపడుతున్నారో కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే తనకి ఇష్టమైన ఆహారాన్ని లేకపోతే తనకి ఇష్టమైనవన్నీ కూడా తీసుకువెళ్ళి సమాధి దగ్గర పెట్టడం, సమాధి దగ్గర తనకి లేవమ్మా తినమ్మా అని చెప్పడం ప్రతి ఒక్కరిని కూడా కదిలించింది. ఇంత మంచి అన్నలు ఉన్నారు, అందరికీ కూడా ఒక్కతే చెల్లెలు. అలాంటి వ్యక్తి హరిబాబు అన్న అతని ప్రేమలో ఎలా పడింది, అతనితో పాటు పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకుంది అని చెప్పి కూడా, అండ్ కుటుంబ సభ్యులు ఎలా ఒప్పుకున్నారు, అంత అందమైన అమ్మాయి అంత చిన్న వయసు ఎందుకు ఒప్పుకున్నారు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరైతే నిజమే, ఎందుకంటే అసలు ఈ ఆన్లైన్లో పరిచయాలు కావచ్చు, లేకపోతే వచ్చిన తర్వాత ప్రేమ అని చెప్పి పెళ్లి చేసుకోవడాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలోని ఏ విధంగా చేస్తూ ఉన్నారు. అయితే భర్తలను చంపుతూ ఉన్నారు, లేకపోతే భార్యలను చంపుతూ ఉన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకునేది దీనికైనా, అంత వెంటబడి వీళ్ళు కుటుంబ సభ్యుల్ని ఒప్పించుకొని తర్వాత పెళ్లి చేసుకునేది దీనికైనా, చంపడానికైనా? మరి ప్రేమించేటప్పుడు మీకు గుర్తురాని డబ్బులు కావచ్చు, లేకపోతే కులాలు, మతాలు, పెళ్ళైన తర్వాత ఎందుకు మీకు ఇవన్నీ కూడా అడ్డం వస్తున్నాయి, ఎందుకు ఇవన్నీ కూడా గుర్తొస్తున్నాయి? ఇవాళ బంగారం లాంటి అమ్మాయిని వాళ్ళ తండ్రి కూడా చెప్తూ ఉన్నారు, నా కొడుకులాగా చూసుకున్నాను నేను తన్ని, మొత్తం కూడా తను ఏది కావాలంటే అది చేసి పెట్టాము. ఇవాళ ఇలా ఇంట్లో పెంచినట్టు సామెత అంటూ ఉంటారు కదా, పాలు పోసి పెంచితే పామే కాటేసింది అన్నట్టు, ఇంట్లో ఇంత బాగా సొంత కొడుకు కన్నా ఎక్కువలా చూసుకుంటున్న తన భర్త ఈ విధంగా చంపడం అన్నది మేము ఇంకా దాని నుంచి బయటికి కూడా రాలేకపోతున్నాము. ఎందుకు ఈ విధంగా చేశారు అంటే ఎక్కడ కూడా అనుమానం రాకుండా, కొంచెం కూడా అనుమానం రాకుండా చేసిన ఇది ఇన్సిడెంట్ ఏదైతే ఉందో నిజంగా ఇటు కుటుంబ సభ్యుల్ని, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. కొంచెం అమ్మ ఈరోజు యూట్యూబ్ ఛానల్స్లోని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా మీరే తెలిసి ఇంత చిన్న వయసులోని పిల్లకు మీరే ఎందుకు పెళ్లి చేశారు అని చెప్పి ముందుగా మిమ్మల్ని తిడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏమంటారమ్మా అసలు? వాళ్ళు చూడొచ్చిరమ్మా, చూడొస్తే చిన్నపిల్ల కదా లగ్గం చేయని నేను ఎలగొట్టిన. 10 మందిని తోలుకొని వచ్చింది దొంగ. 10 మందిని తోలుకొని వస్తే నా మా వాళ్ళ ఇంటికి వచ్చి కూర్చుర్రు. మేము ఆ రోజు శివయ్య తీర్థం ఉన్నదని నా బిడ్డను తోలుకుని పోయినా. అలా వచ్చి కూర్చుంటే చిట్టికి ఇలా వచ్చిర్రా అని ఫోన్ చేస్తే వచ్చినాక ఇదేనా వచ్చి నాకు లగ్గం ఎందుకు అమ్మ, ఇప్పుడు గీ వయసులో లగ్గం ఎందుకే, ఇంకా నేను యూట్యూబ్లో బగ్గ ఎదిగెడుతున్నది, నాకు లగ్గం వద్దు, జీవితంలో లగ్గం చేసుకుని నీతోనే బత్తనమ్మని చెప్పింది. సరే తీ బిడ్డ అన్నాలో నిలగొట్టేసినాక ఆయనతో ఇక మేము ఏం మాట ఇవ్వలేము. ఇక వేరే వాళ్ళు పెద్ద మనుషులు ఫోన్ చేస్తే మేము ఇయ్యం, మా పాపని ఇయ్యము, ఇప్పుడు లగ్గం చెయ్యము, చిన్న వయసు, ఇప్పటికి 1 లక్షల మంది అత్తురు దానికి, మేము చేసుకోమని అన్నాం. వాళ్ళు పెద్ద మనుషులు సరే అని చెప్పడం అంటున్నారు. ఈ చేసిండు మా నెంబర్ లేవని మొత్తం మా వయసమ్మకు, మా అక్కల పిల్లలకు వయసమ్మనిచ్చి లగ్గం చేయరి, నేను చచ్చిపోతా, వయసమ్మ అంటే పిచ్చి నాకు, వయసమ్మని చూడండి మనసున పడతలేదు, వయసమ్మని నాకు ఈర్రి, బామ్మడుదులు సాగరు, సిద్ధు అని అందరికి ఫోన్ చేసిండు. నా కొడుకులకు ఫోన్ చేసిండు, చేత్తమ్మకి ఇట్లా ఫోన్ చేస్తున్నారంటే అద్దరు మనకు సంబంధం వద్దు. ఆడు ఎట్లా పడబడ్డాడంతా, అటు చెండాలంగా ఒక రాక్షసుని లెక్కున్నాడు, ఒక పంది కంటే ఈనంగున్నాడు, మనకు అద్దురా అని అన్న. అవి అట్టిన 3 నెలలు అయిందమ్మా. అలా వచ్చి చూసిపోయినాక 3 నెలల దాకా మా ఇంట్లో అందరినీ టార్చర్ పెట్టిండు. ఇయ్యు మీ చెల్లెని ఇయ్యు. కానీ ఒకటమ్మా, ఇప్పుడు మనకి ఓకే అంటే సంబంధం వచ్చింది, మనం సరే అంటేనే కదా వాళ్ళు మనకి ఇంటి వరకు కూడా వస్తారు. మరి వాళ్ళకి ఇంటి వరకు రానివ్వడానికి మీరు ఎందుకు ఎందుకు అనుమతించినామంటే, ఆడు ఇంట్లో మంది తాగిండు. వాళ్ళ అమ్మని అడిగితే, అరే అద్దరు యూట్యూబ్ పిల్ల మంచిది కాదురా, లంగలు దొంగలు ఉంటారు, యూట్యూబ్లను చేసుకోవద్దు, వేరే పిల్లని చూస్తా నిజం బాధ పిల్ల చూసినన్నారు అంటే ఆయన అబ్బాయి పిల్లని చేసేటట్లేరని మందు తాగిండాడు. మందు తాగి హాస్పిటల్ 8 రోజులు ఉన్నాడు. మేము చూడబోయిన దానికి అయ్యో కలకల పోరాడికి ఇట్లా అయిపోయి మమ్మల్ని లూకేసురు, పీకనని సపోర్ట్ వచ్చినాం, గాంతో మనకేంది, మన ఇంటోడ పెంటోడ అని సపోర్ట్ వచ్చినాం. 8 రోజులకు మంచిగా అయిండు. మళ్ళీ ఒక డబ్బా కొనుక్కున్నాడు, పోయి అడవిలో పడ్డాడు. అడవిలో పడి ఇగో అత్తమ్మ మా కుటుంబం అంతా ఫోన్ చేసిండు, ఇగో ఇది లాస్ట్ వార్నింగ్,
నీ బిడ్డ వల్ల నా పానం పోతుంది, నీ బిడ్డ వయసమ్మ వల్ల నేను చచ్చిపోతున్నా, వయసమ్మ వల్ల నువ్వు నా పానం దిత్తవా, నేను ఎంత మంచిగా చూసుకుంటున్నావు, నువ్వు మంచి నా కర్రె ఉన్నా అనుకుని భయపడుతుర్రా, నా మనసు మంచిది, నేను బాగా గొప్ప స్థితిలో చూసుకుంటా నీ బిడ్డని, నన్ను కొంచెం నమ్ముర్రి, నీ బిడ్డలే నేను బతుక, నీ బిడ్డ వల్ల నేను చచ్చిపోమంటే చచ్చిపోతా. నేనేం తప్పు చేసినా నా గవర్నమెంట్ హాస్పిటల్ అడుగుపోరి, 30-40 వేల జాబ్ ఉన్నది, మా కుటుంబం నిజపెడతా, నా అన్నదమ్ములు నీ బిడ్డను అద్దంటుర్రు, నా తల్లి నీ బిడ్డను అద్దంటుంది, ఇంటికి వస్తే చంపేస్తామంటుర్రు, నీ ఇంటికి వచ్చి నేనుంటా, నీ బిడ్డని చూసుకొని నీ ఇంట్లోనే నేనుంటా, నేను కట్టెం చేశాను ఇల్లు సంపాదించుకుంటాను, నువ్వేమన్నా పోతే తీసుకుంటా, లేకపోతే లేదు, నీకు ఈ బిడ్డ వల్ల నేను చచ్చిపోతున్నా, నన్ను ఇంట్లోకి రానిస్తారా లేదా అని కుటుంబం అంతా మా వాళ్ళందరికి ఫోన్లు చేస్తే మేమందరం బాధపడు రోగం. అయ్యో నా బిడ్డ వల్ల చచ్చిపోతాను బట్టి ఎట్లా, పొద్దున్నుంచి ఫోన్ చేస్తే మీరు రాత్రి 9 దాకా ఆలోచించుకున్నాం, ఎట్లా చెట్టి అంటే ఎందుకమ్మా నాకు లగ్గం వస్తే చచ్చిపోతాడంటేనమ్మా, తప్పు నాదమ్మా, చచ్చిపోతాడంటే సిట్ అంటే అమ్మ చచ్చిపోతా, ఇది జాలిదే అమ్మ చచ్చిపోతాడు, అమ్మ రద్దు రమ్మనమ్మ చేసుకుంటా, నా వల్ల ఒకళ్ళు చచ్చిపోవద్దు రమ్మనమ్మ, మరి చేసుకుంటా రమ్మని చచ్చిపోకని చెప్పి పొద్దున్నుంచి పడితే డబ్బా పట్టుకుని పోసుకున్నా అంటే అక్కయ్యల కొడుకులందరూ వచ్చి పిన్ని నల్లగున్నం దగ్గర ఉంది, తెల్లగున్నం దగ్గర ఏమున్నది, ఫోన్ తీ పిన్ని మంచిగా ఆదుకుంటాడు, ఆడు కళ్ళు తాగాడు, మన్ను తాగాడు, ఆడు ఎవరితో దోస్తులతో తిరిగాడు, లంగ కాదు దొంగ కాదు, ఏసుంటి లేవు. నేను గవర్నమెంట్లలో మాట్లాడుకున్నాం, అందరితో అడిగితే ఆడు అరిగాడు మంచోడు, ఆడు ఒక్కటే పని డ్యూటీ కుడుతూ ఇల్లే కుడుతూ అని కళ్ళు మొత్తానికి తాగాడు, అసంటోళ్ళకి ఇస్తే పిల్ల బతికిపోతుంది, ఇలా రేపు కళ్ళు తాగేటోళ్ళు ఉన్నారు, పిల్లలు ఎంపేటోళ్ళు ఉన్నారు, అద్దు పిన్ని ఈరు అని పిల్లలు జల్లగలని అంటే సరే తీ మరి అని ఒప్పుకున్నాక అంతా మేము అందరం పోయి ఆడ కూర్చున్నామమ్మ, ఆడ కూకున్నాక ఆయన లంచ్ వచ్చినాక అయ్యో ఇట్లా చేసిపోయిన ఆడు మనసు ఇక ఆయన ఒకటి లవ్వు ఫోన్ చేసుకుంటా వయసమ్మ కావాలి, ఈ అమ్మది ఏం లేదు, ఈ అమ్మ ప్రేమించుడు కాదు కానీ ప్రేమిస్తుంది, ఇది ప్రేమ లేదు భీమ లేదు, నాకు లగ్గేమవుతున్నదమ్మా, ఇంట్లో పడి సత్తన్నది, నేను నా దగ్గర ఉంటున్నది, నేను అనవసరంగా చేతులు పెట్టి ఇప్పుడు నేను చచ్చిపోతున్నా, నేను కొట్టుకున్నా తిట్టుకున్నా ఇది నాకు దొరికేటట్టు లేదు, ఇసపెట్టిపోయిన అయిపోవు, ఇక వచ్చిండు అడ్డము దుడ్డము ఆడపోయి మొత్తం అంతగా పిల్లని తోలుకొని పోయి తాళి కట్టుకొని వచ్చిండు, నేను మీ మాకల దగ్గర ఉన్నాం, వాళ్ళ ఇంట్లో తెలియదు పెళ్లి చేసుకుంటారు తెలియదు మందు తాగినట్టు కూడా తెలియదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు, వాళ్ళే కొండ పోయి వాళ్ళు లేచిర్రు, దావకాలు లేచిర్రు, వాళ్ళే కుటుంబం అంతా దావకాలను ఉన్నారు, వాళ్ళింట్లోనే వేయండు, మా ఇంటికి రాలేడప్పుడు వాళ్ళింట్లోనే తాగిండు, వాళ్ళే కుటుంబమే, ఏం చేసుకురో ఏం కథనో తెలియదు, 8 రోజులు అయినాక మందు తాగి చచ్చిపోతున్నంటే అరే చచ్చిపోయేటట్టున్నాడు, నా పిల్ల వల్ల దేవుడు నాకేం శిక్ష చేసి మునుగుతాడు, పోంతి గంగల పోంతి అమ్మ చేసుకోవే, మంచి మనసు చెడ్డ మనసు పోంతి అంత మోగోళ్ళే, మనం మార్చుకుందాం తీ అమ్మని ఇచ్చిన కర్మంకు ఆటము దుడ్డము లగ్గం జరిగిపోయింది. లగ్గమైన కత్తమ్మ నాకు ఏం పెట్టవా, నాకు ఏం లేదా చెప్పు, నాకు మా అమ్మగారు ఆ నిజామాబాద్ పోతే ఇంత ఆస్తి చూసిరు, 4 ఎకరాల పొలం 20 లక్షలు ఇస్తున్నారు, మరి ఏమన్నా ఇయ్యవా అని అంటే నాన్న ఏం దిక్కులేదు, పిల్లకు పెళ్లి చేసుకున్నప్పుడు ఇవన్నీ గుర్తురాలి, అడగలే, అప్పుడు అమ్మాయి ఒక్కతే కావాలన్నాడు, 2-3 నెలలు అయినాక మొదలు పెట్టిండు, అయ్యో గిట్ల ఎందుకు అంటున్నావు నాన్న, ఇప్పుడే మేము ఇంకా బాగులు 20 లక్షల బాగు ఉన్నది, ఇప్పుడు 10 లక్షలు తీసి నీకు ఇవ్వాలని అంటే 30 లక్షలు అప్పు అయిపోతుంది, బతుకు బస్ స్టాండ్ అవుతుంది నాన్న, కొద్దిగా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఒప్పుక పట్టు ముట్ట చెప్తా, ఇప్పుడు మా అన్నం ఒక బండి పెడతా తీసుకో, ఒక బండి పెట్టిన ఒక సైన్ వేసిన అని మెడకు అని మెడల మన్ను పడానికి ఒక సైన్ వేసిన, ఇక మళ్ళా నా బిడ్డకు 2 తులాల సైన్ 10 లక్షలు బాగా తెచ్చుకున్నమ్మా, మళ్ళా ఏమయ్యప్ప అంటే 3 రోజులకు మళ్ళీ గుండాలు కొడతాడు మా నా బిడ్డని, ఏమి చెప్పా మీ అమ్మ ఏమి చెప్పా అంటే ఎట్లా ఇంత గొంతున అంతను ఇస్తా అని దీనికి పుస్తలు చేయించిన సైన్ చేయించిన, అత్తమ్మ నాకు తావులేదు, భూమి మీద ఈ ఊళ్ళో మొత్తం తావులు అమ్ముడు పోతున్నాయి, ఒక తావు అని అత్తమ్మ అన్నాడు. అయ్యో పోంతి అమ్మ ఈ మా అమ్మ చూసామన్నది, అమ్మ నీ దగ్గర ఉంటున్నా కానీ నేను యూట్యూబ్లో వచ్చిన పైసలు నీకు కూడా కొంత సహాయపడతా, అమ్మ బాగా అవుతుంది 4 రోజులైనా కొంటాయంటే, అమ్మ ఇప్పుడు కోనమ్మ తావులు అయిపోతున్నాయి అమ్మనంటే 2 గుంటలు తాగు కొన గిడ ఈ బిత్తమ్మ అన్ని కనీలు బాతిరు మీకు బొంగ అనిపిస్తుంది, 2 గుంటలు తాగుంటే 12 లక్షల రూపాయలు 2 గుంటలకు, 12 లక్షల రూపాయలకు మొత్తం బాగులు తెచ్చాడు, పైసలు కట్టుకున్నమ్మా, అయ్యా నీ పేరట్ నీ ఎత్తా నువ్వే ఉంచుకు, నా బిడ్డని ఏమనకు, నా బిడ్డని ఏం చేయకు, ఆ చిన్న పిల్ల తెలిసి తెలక నాకు ఏమన్నా చెప్పు, ఇవరికి నువ్వు పానం తీసుకున్నవేనవు, అసలు పానాలు తీసుకోకూర్రి, కట్టెలు అత్తుంటాయి పోతుంటాయి, అందరికి వస్తాయి కట్టెలు, పానాలు తీసుకుంటారా తీసుకోకన్నా సరే అన్నాడు. సరే అయినాక అయితే ఏం చేసిండు, మళ్ళీ 4 నెలలు అయింది, 4 నెలలు అయినాక అత్తమ్మ మా ఇంటికి పోతే మా అమ్మని చూసి వస్తా అన్నాడు,
ప్రెగ్నెంట్ అయింది మన సిటీకి 2 నెలలు అయింది. లగ్గమైనాక 2 నెలలకే 3వ నెల వాడుకు ప్రెగ్నెంట్ అయింది. ఆ ప్రెగ్నెంట్ ఆవిడ చూసిండు, ఆ నెత్తి శాఖ అయిపోయింది. ఇక అబ్బా ప్రెగ్నెంట్ అయింది, ఇది ఈయన ఉండిపోతుంది. ఇప్పుడు డబ్బు అసలు చేయాలి నేను. పిల్లలు ఉట్టిరా, పైసలు ఇయ్యరు, ఇద్దరు ఇయ్యరు, అర్ధచ్చిన ఇద్దరు ఇయ్యరు అని చిట్టి మీ అమ్మకి చెప్పకు ఈ ప్రెగ్నెంట్ తీపిస్తా అని పోయిండు. సర్కారు దాఖలోకి వెళ్ళి ప్రెగ్నెంట్ తీపిచ్చిండు. అది లీవ్ పోసుకున్న సంగతి నాకు తెలియదు. ఆయనతో మా చిట్టి నాకు చెప్పలేదు. ఇక మీ అమ్మకి చెప్తే మరి అది ఉండదు, మీ అమ్మ కోపం కత్తది. పిల్లలు నా పెద్ద కొడుకు చిన్న కొడుకు పిల్లలు అవుతురు. అమ్మ చిన్న వయసులో కాన్పు అయితే ఉంచుకోవాలా, తీపించుకుంటే మంచిగా ఉండదు. ఏం కదా తీయమ్మ అందరికి ధైర్యం చెప్పినా నాని అడ్డముద్దు దాని కానుపు లేని వాళ్ళు ఎంతమంది ఎడుతుర్రు. ఆయన కానుపులు తీపించుకోవద్దు, ఉంచుకో. ఏమన్నా కానుపు అయితే తీపించుకోకూడదని ముందే చెప్పినా, నాకు తెలియకుండా కానుపు తీపిచ్చేసిండు. తీపిచ్చి ఆయనతో ఏర్పడకుండా నా బిడ్డ మంచం మీదనే పడిపోయి ఉంటుంది. ఏమైందమ్మంటే చెప్తలేదు. చెప్తే మంచిగా ఉండదు, చెప్తే మంచిగా ఉండదు అంటే ఇది ఎక్కువ మాట్లాడది, ఎక్కువ వరది. భారీ గుణం, భారీ గుణం. ఎవరితో కూడా ఎక్కువ మాట్లాడది. ఒక యూట్యూబా అమ్మ అన్నం వండినవా, అమ్మ అన్నం వేయు గింతే. ఇక ఏ బయట శోభత లేదు. బయటకు ఇదే బండి రోపుకుంటుంది, ఒక యూట్యూబ్ తీసుకుంటుంది, అన్నదమ్ముల శోభత పడుతుంది. ఇక గింతే. ఇక మళ్ళీ అది మరుతున్నా, ఏం చేయాలి, మొత్తం నెత్తి పని చేస్తలేదు. ఇక బయటకి అట్లా అయిందా. అయినాక మళ్ళా 4 రోజులు అయినాక మళ్ళీ ఇక మళ్ళీ 3 నెలలు అయినాక మళ్ళీ నెల తప్పింది. ఇప్పుడు 11 నెలలు వెంటనే మళ్ళీ ఇక ఒక 2 నెలలు అయిపోయింది. 2 నెలలు 3 నెలలు అయిపోయింది. 3 నెలలు అయిపోయినాక మళ్ళీ నీళ్ళు పోసుకున్నది. మళ్ళీ నీళ్ళు పోసుకుంటే ఇప్పుడు మళ్ళీ 4 నెలలు. ఇప్పుడు 4 నెలలు అయినాక ఏం చేసిండు, మా ఇంటికి పోదాంప, మా ఇంటికి పోదాంప అంటే మీ ఇంటికి ఎందుకు రావాలా, మీ వాళ్ళు ఎవరికి నా మీద ఇష్టం లేదు అని మా చిట్ట అన్నది. మా చిట్టని వారికి అలా అన్నదమ్ములు ఫోన్ చేసిర్రు. అవురా కోట్ల ఆస్తి వస్తుండరా, 4 ఎకరాల భూమి వస్తుండరా, 1 కోటి రూపాయలు ఆస్తి వస్తుండే, 20 లక్షలు పోతున్నారు, దొంగ చేసుకునేవారు, రౌడీని చేసుకునేవారు అని తల్లి కుటుంబం అంతా బండు తిట్టుడే. రోజు ఫోన్లు చేసుకుంటా నా బిడ్డకు నెత్తిన ప్లేసింది. అమ్మ బగ్గ తిడుతుర్రు, అమ్మ నేనేమన్నా నువ్వు అమ్మ ఈడేరి మీరు రికార్డు చూడు, రికార్డులు అలా పెట్టి చూసారు కదా, మేము ఇంకా అవన్నీ రికార్డులు వేయలేము, ఇంత పెద్దగా వస్తుందని మాకేం గుర్తు. అది ఒకటే చిన్నది. అమ్మ బాగా తిడుతుందని తెల్లని దాకా రికార్డు చేసి దొమ్మ నీ కడుపు కాల, నీ కడుపు దులుపా, నువ్వు చచ్చిపోని, నా కొడుకు నాగం పట్టించినవేందే, నేను 3-4 రోజులలో ఎంపీ పారెత్తా, నాకు పెద్ద నా కొడుకుకు ఎంబెలి సపోర్ట్ ఉన్నది, గుండగల సపోర్ట్ ఉన్నది, మేము నిన్ను ఎంపుతామంటే 3 రోజులుగా బయటకు ఉన్నప్పుడు కొడుకుని అదుపులో పెట్టుకోవచ్చు కదా. మరి తీసుకుపోనుంటివి, తీసుకుపో. నీ అవన్నీ వర్రే బాధలు. ఇడు అందగాడు కాదు, సందగాడు కాదు, ఆడొక పెద్ద పదవి ఉన్నోడు కాదు. కావాలంటే నీ అన్నదమ్ములు నీవు తల్లి అచ్చికొండ పోయి ముంచుకుంటా అయిపో. మరి కూడా అద్దు, నాకు కోట్ల ఆస్తి వస్తుంది, నీ బిడ్డంతా నిజబెట్టిపోతా. అమ్మ నేను నెమ్మడబడుతున్నా. ఇక పోయిర్రు. అమ్మ ఇవన్నీ తిట్టినాక ఏం చేసాడు, దీన్ని చంపుతానే అడిగి వరకపోయిండు. ఆయన చంపుతారు దీన్ని చంపుతాను చిట్టిని కాళ్ళు మొక్కుతా, కాళ్ళు మొక్కుతాడట. కాలు మొక్కి రిగల్ లేకుండా కాలు మొక్కుతాడట. కాలం మీద దీని కాలం మీద అంటాడట, నువ్వు ఎట్లా నాకు దొరికినావని. నువ్వు ఎట్లా దొరికినావు, నువ్వు దొరకపడికెళ్ళి బతికిపోయినా అంటే నమ్ముతారా, నమ్మరా? సేపు అమ్మ చంపుతారని వాళ్ళని అనుకుంటారా? ఇవో నీ కాళ్ళు అందంగా ఉన్నాయి, నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు ఎట్లా దొరికినావని తన కాలం మీద అన్నాడట. పండితో మా అమ్మలు ఇంటికి పోదంతా, మా అమ్మని ఒప్పించిన నాన్న ఉందాం అని తోలుకొని పోయిండు. పోయినాక నేను ఆడేమని అత్తమ్మ సామాన్ పెట్టు తీసుకొని పోయి అన్న ఉంటా చంపెత్తన్నారు. నా నవ్వుక 2 ఏళ్ళు ఆగురు, ఒక్కరు కుట్టేదాకా ఆగుర్రి, నేను మా ఊళ్ళకి వెళ్ళి 20 మందిని తీసుకుపోయి ఆడేడ మాట్లాడి కులంలో మాట్లాడి నేను అప్ప చెప్పత్తా. ఇప్పుడు మాత్రం నేను దోలేయను. ఎందుకు దోలేయంటే మీ వాళ్ళు ఎంపుతంటారు, వేరే సంబంధం చూసినంటారు. మొన్న గవర్నమెంట్లో తెలిసింది, మళ్ళీ ఒక జీతాలు దాన్ని ఉంచుకున్నాడట. ఇది మొన్న తెలిసిన మ్యాటర్. నా చిట్టి చచ్చిపోయినప్పుడు నేను అలా పోతే అలా నర్సులు చెప్తుర్రు, అమ్మ మీరు కనిపెట్టిరా తెల్లని దాకా 1 2 దాకా పోతుందంటే 2 11 పోతాడు. ఎటు పోతున్నావంటే నోట్లోకి వెళ్ళి మాటనే లేదానికి. ఎటు పోయినావు? అమ్మ దగ్గరికి అయినా. ఇప్పుడు ఎందుకు పోయినావు? ఈ రాత్రి ఎందుకు పోయినావు? పొద్దున్న దాకా పోవచ్చు కదా అమ్మని చూసుకుంటానికి. తెల్లని దాకా అమ్మగాను కావాలా నీకు? తెల్లదాకా అది ఉంచుకున్నట్టు మీకు తెలిసి కన్ఫర్మ్ అయ్యిందా? ఫస్ట్ నుంచి మాట్లాడుతుండు ఫోన్లు. మా ఇంట్లో ఉండడు, మొత్తం ఫోన్ పట్టుకుని బంగ్లా మీద కురుకుతాడు, అడవిలో కురుకుతాడు, కొట్లో కురుకుతాడు, మొత్తం ఫోన్లు. దీన్ని పట్టించుకోలేడు. ఇక్కడ నటిస్తుండు, కాలు మొక్కినట్టు చేసినట్టు నటిస్తుండు. పోయిండిగా తల్లిని వరకు తల్లి దగ్గరకు పోతే, అవునే పైసలేవి, నీ పైసలేవి, ఒక 10 లక్షలు 1 కోటి రూపాయలు నాకు ఆస్తి వస్తుంది నా కొడుకుకు. అదే మా చిట్టమ్మని తోలుకొని పోయాడు దాని కొంపకు. తోలుకొని పోయినాక ఇదేమో మంచిగా బతమని పోయింది. పోయినాక ఆ రోజు చంపేటోళ్ళు కట్నమేదే
కట్నం వేడ తెచ్చినవే, ఇత్తడి బోల్ లేవే, ఇత్తడి బాసన లేవే. ఇప్పుడు 50 లక్షలు కట్నం తెస్తే నా ఇంట్లో ఉంచుకుంటా, లేకపోతే ఇయ్యలే నరికి పారేస్తా నేను. నాకు గుండగాలు తెలుసు, నా కొడుకులు ఎంబెల్లీలలో తిరుగుతుర్రు, నీ బతికెంత నువ్వెంత. నా ఇంటికి వస్తామని పోయింది, కారం పోటీ డబ్బడి తెచ్చింది, మొత్తం పెయి రెండ మొక్క రెండ కొట్టింది. కొట్టే వరకు దీని కళ్ళు కానీ వేయలేవు కదా. అంగ పెట్టిర్రు, మొగడు అది మస్తు కొట్టిర్రు. బాబా అరి 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 అంటే అరేడ కనిపిస్తాడు దీనికి, కళ్ళలో కారమే కొట్టి. బాబా తుక్కు 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 కొట్టిర్రు. కొట్టినాక దగ్గర తీసుకున్నాడు. అది మొత్తం ఎంటికలని వీకేసింది, గొన్ని ఎంటికలు వీకేసింది, ఇవన్నీ పక్కన ఎంటికలని వీకేసింది ఆ బిడ్డ. ఇక ఆయన అయ్యో గిట్ల నన్ను చంపుతారు ఎడ చేస్తుంది. ఇక అది పోలు 3 పోలు జోబులు పెట్టుకున్నాడు. అయ్యో ఏంది ఏంది అనే వరకు అబ్బా నా మీద ఎడబడుతుంది అనుకున్నాడు. దీని మొఖాన కొన్ని నీళ్ళు కొట్టిండు, బండి ఎక్కించుకుని మళ్ళీ నా దగ్గరికి వచ్చిండు, నా ఇంటికి వచ్చిండు. మా అమ్మ ఇడికి వచ్చిందమ్మ, కారం పొడి నేను ఫోన్ అద్దన్న కొద్ది ఇంటికి తోలకపోయిండే, కారం పొడి పోసి తుక్కు కొట్టిరమ్మ, ఈడు కూడా కొట్టిండే నన్ను చెప్పింది. కొట్టిర్రమ్మ, మరి ఈయన కాపాడు వెంటనే కాపాడాలి కదా, కొంచెంసేపు దాకా కొట్టిర్రట. కొంచెంసేపు దాకా కొట్టిరమ్మ, ఇట్లా ఎట్లా జరుగుతుంది అమ్మ అనే వరకు నాకు కొంచెం డౌట్ వచ్చింది. నువ్వు కూడా ఇద్దరు పోయి చంపుతాను కొండ వేరు అంటే కాళ్ళ మీద పడ్డాడు. నా తల్లిని నేను చంపుకుంటానా, మా అమ్మ సడేలే కారం కొట్టింది, నేను దూడుతున్నా నీ ముఖం కడిగినా, మా అమ్మ కొడుతుంది నాకు తెలియదు, అత్తమ్మ నేను మళ్ళీ సరి పోను, అది కట్నం అన్నదమ్ములు ఏమంటున్నట్టు. అరే ఇప్పుడు ఇయ్యాల ఎంపిరాపో, ఇయ్యాల ₹1 కోటి కట్నం తెస్తా నీకు. నిజామాబాద్ సైడ్ బాగా డబ్బు ఉన్న వాళ్ళు మొత్తం పొలాలే ఉన్నాయి అటాలకు. మాకేం దిక్కున్నది, ఇండ్లు కట్టి 20 లక్షలు అప్పు చేసుకున్నాం, ఈయనకు రూపాయలు ఇచ్చి 10 లక్షలు మొత్తం 30 లక్షలు అప్పు చేసుకున్నా. ఊరి బంధం వచ్చింది, నా బిడ్డ ఏమన్నది, అమ్మ ఈ డబ్బుల పైసలు సంపాదించి ఆ పైసలు అంతా నేను కడతా, నా కొడుకులకు పని లేదు పాట లేదు చదువు లేదు, వాళ్ళు ఘోరంగా బతురు, ఒక ₹100 కూడా సంపాదించుకుంటారమ్మా. ఇగో దీంతోనే బతుకున్నది, దీంతోనే బతుకు. గది ఉన్నది ఇప్పుడు నాకు, నా అమ్మవారి కళ్ళు కనిపించకమ్మా. సరే ఇవన్నీ ఆ అబ్బాయికి తెలుసు, మొత్తం ఆ అబ్బాయికి ఆస్తులు వస్తాయని తెలుసు, పెళ్లి చేసుకుంటే వేరేగా ఉంటుందని తెలుసు. మరి ఇంత తెలిసి ట్రాప్ చేశాడు అనుకోవచ్చా మీ అమ్మాయిని? అంటే ఎందుకు పర్టికులర్గా మీ కుటుంబాన్ని టార్గెట్ చేయడం, ట్రాప్ చేయడం? మీకు వాళ్ళకి ఏమైనా గొడవలు లాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంతకు ముందు ఏమైనా తెలిసినా మీకు ఏమైనా? హరిబాబు గొడవలు లేవు, నా బిడ్డ అద్ద అనుకుని రూపాయలకు కట్నం ఆశపడ్డారమ్మా. వాళ్ళకు డబ్బు కావాలి, డబ్బు పీస అని చిన్న రూపాయలు ఇచ్చిన. నా బిడ్డ ఏం లేకున్నా కానీ ఒక 4-5 మూటల బట్టలు కొనుకొచ్చింది దీనికి నా బిడ్డ. అవి చెప్పులు కావవి, మళ్ళీ బంగారు పేరు పెట్టంగా కూడా ఎండు సైన్లు వేయించింది. 4 రోజులైనాక బంగారు బ్లాస్లెట్ వేపిస్తా నీకు ఆనికి. దీనికి బంగారం సారణ పెట్టలేరు వాళ్ళు, నా సొమ్ము తినుకుంటా. ఇప్పుడు మందం బావా ఎండిది కొనుక తీసుకో అని ఎండి బ్రాస్లెట్ ఎండి పేరు నీ బంగారు పేరు పెట్టంగా కూడా అంత మంచిగా చూసుకున్నది. చూసుకొని వచ్చినాక ఏం చేసిండు, ఏమన్నది ఫోన్ చేసి 3 రోజులు అయినాక ఎంపెత్తాము నీ బిడ్డని అంటే నేను కూడా కొంచెం నిలబెట్టుకున్నా. ఇగో నువ్వేమనుకుంటున్నావో నాకు తెలియదు, నీ కొడుకుని తీసుకోపోవే, నాకు అద్దు, నీ కొడుకు వద్దు, మీ కుటుంబం వద్దు, మీ కుటుంబం నాశనం కానీ నా బిడ్డను చంపేటట్టే ఉన్నారు. నువ్వు నడింట్లోకి వెళ్ళినాడు, నడతామన్నాడు, మరి లొల్లేదాకా చూడకు, నా బిడ్డ నీకు అద్దుగా. మీరేమేమో ప్రయత్నాలు చేస్తుర్రు, నువ్వు రోజు ఒకటేంగా పోతున్నామంటే మీరేమో నిర్ణయాలు తీసుకుంటుర్రు, నా బిడ్డను చంపేటట్టున్నారు. 5-6 నెలల నుంచి వెళ్ళి వచ్చింది, 5-6 నెలల కాంచెల్లి నా బిడ్డను టార్చర్ పెడుతురు మీరు. దానికి నెత్తి నొప్పి లేస్తుంది, అక్క మాట్లాడేది ఓరుడు దానికి పడది, నెత్తి నొప్పి లేసి పడిపోతుంది, మీరు అద్దు దయచేసి అల్లుడు నువ్వు ఇంటికో అని అన్న. అత్తమ్మ ఇప్పటి నుంచి అడుగు పెట్ట నేను మా ఇంటికాడ. మా అన్నలు మా అమ్మ నీ బిడ్డని చంపుతానే పట్టిర్రు, మొత్తం కట్నం పిల్లని మాట్లాడి పెట్టిర్రంట. నేను కూడా ఒక ఫస్ట్ దీన్ని చేసుకుని ముందు పోయి చూసొచ్చిండు, దాన్ని చూసొచ్చిండు. అవరా వాళ్ళు ఇత్తని ఫోన్ చేస్తుర్రట, ఫోన్ చేస్తుర్రు. అరే దాన్ని చంపేసిరా నా మాటినరా, నేను ఏం పెళ్ళిళ్ళలో తిరుగుతా. 3 నెలలు కానీ ఇక 3 నెలల్లో ఏంది 3 నెలలు 3 నెలల వారికి 3 నెలలు కూడా పట్టది. ఎంబెల్లి ఉన్నాడు, ఒక్క ఫోన్ చేస్తే ఎంబెల్లి ఒక్క ఫోన్ చేస్తే మన 4 నిమిషం పెడతాడు, ₹1 మన ఖర్చు తలగది, దాన్ని చంపేసి రాకు అని ఆయన 3 రోజులు ఆయుధ పెట్టిన. 3 రోజుల దాకా వేయండమ్మ. మా సిటీ నా దగ్గరకు వచ్చింది, అమ్మ 3 ఫోన్లు తీసుకొని పోయిండమ్మా. ఎటు వేయండమ్మా అంటే ఏమన్నా చెప్తున్నా అల్లరి పెట్టుకుంటుంది, ఏమన్నా వేసుకుంటుంది, చిన్న మనసత్వమే, ఏమైనా మనసు తాగుతుందో ఏమైనా వేసుకుంటుందో అని. సిట్టి మొగల గురించి ఊక ఆలోచన పెట్టుకోవద్దు, ఏటన్నా పోని ఏటన్నా చేయని, ఇంటికైతే అత్తుండు కదా, మళ్ళీ ఊకెటు పోతున్నావు అంటే నన్ను ఊక రద్దు పెడుతురని ఇదొక నరకం అనద్దు మనం. ఏం ఊహించుకుంటుండో ఏం చేస్తుండో నేను రేపు మాట్లాడతామ్మా, కొద్ది ఓపిక పట్టి అని 1 రోజు చెప్పిన. 3 రోజులు చచ్చిపోతానంగా
ఒకరోజు చెప్పిన. ఒకరోజు అయినాక దీనికి బాగా వాంతులు అవుతున్నాయి అమ్మ, కక్కుంటా పడిపోతుంది, నిద్ర పడితే అట్నే పడిపోతుంది సోయి తప్పి. ఇక అదొకటి ఇదొకటి తిన పెడుతున్నా. 3 రోజులు అయినాక 3 రోజులు వేయండి అట్నే. ఇక రేపు చచ్చిపోతానంగా అమ్మ, నేను ఇక్కడ ఉసారు లేదని మంచాలవా అన్న. ఆ చిన్న నాకు ఒరిగింది. ఒరిగి అమ్మ పెద్దది నాకు ఫోన్ చేస్తా, చిన్నది నాకు ఫోన్ చేస్తా, ఇద్దరు ఫోన్లు కలుపుకున్నది. కలుపుకొని నా కొడుకుకి ఇస్తావా నీ బిడ్డని, మరి నీ బిడ్డలు పెద్దోళ్ళు కదా అంటే మా చిన్న కోడలు ఏమంటుంది, నీ కొడుకు గింత పిల్లగాడు కానీ నా 2 బిడ్డలు నీకు అంట పెడతా, నువ్వు ఎట్లా దొరకాలి చిట్టి, నాకు నువ్వు ఎట్లా దొరకాలి, నువ్వు కొడుకును గాను, నాకు 2 బిడ్డలు పుట్టిరు చిట్టి, నువ్వు కొడుకును గాను, నీకే ఇస్తా నా బిడ్డల్ని, నీకే ఇస్తా. కొంచెంసేపు టైం పాస్ చేసుకుర్రమ్మా. టైం పాస్ చేసుకొని ఒక్క పక్క బంగారం లెక్క నవ్వుతుంది. నేను అనుకున్నాను నవ్వుకొని అదిలతో మాట్లాడుకుంటుంది కదా అని 15 కూర్చున్నాం. కూర్చొని అమ్మ పండుగపోయే నాకు నిద్ర వస్తుంది అంటే అమ్మ ఇంకా కొంచెం ఊకుందేమో అన్నది. పండుగపో అమ్మ నిద్ర వస్తుంది, ఊక తెలుతూనే ఉంటే ఎట్లుంటుంది, పొద్దులేసి ఆ పని గడటేలా పెట్టుకున్న మొత్తం పని చేసుకోవాలా, పండుగపో అమ్మ నీకు నీరసం వస్తుంది, అమ్మ గుడ్లు తింటావా అని ఇన్ని గుడ్లు గోలిచ్చిన. అది ఉల్లిగడ్డ ఏమేక ఫ్రై మొత్తం అట్లా ఫ్రై చేసి గింత పెట్టిన నేను అన్నం. తింటరా కడుపు నిండా తింటరా అంటే దయ్యం రాక్షసి లెక్క తిన్నాడు. ఇర్రమర్ర చూస్తుండు. అల్లుడు నీ కడుపులు ఏమన్నా ఉంటే ఎప్పుడు మరి ఎటేటో చూస్తున్నావు, నాకు భయం పడుతుంది నీ చూస్తుంటే. అత్తమ్మ ఏం మాటలు మాడుతున్నావు చిట్టి, ఏమన్నా నువ్వేమన్నా, మేము ఏమంటలేము, నేను నా కొడుకుల కంటే ఎక్కువ యాదుకుంటున్నా నేను అనంటే, ఏం లేదు అత్తమ్మ అన్ని కామని అన్నావు కదా అంతే, ఏమున్నాయని లొల్లులా గొడవల అన్నాడు. సరే అన్ని పోయి పండుకున్నా. నా బిడ్డ పోయి ఆడు నా బిడ్డ పండదాకా చూసాడు. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయి వాళ్ళిద్దరు అన్నలు తల్లి ఈడు నలుగురు ఒక ఇంట్లో కూర్చొని మాట్లాడుకుర్రంట. మళ్ళీ వాడే చెప్తుండు పోలీస్ స్టేషన్లో. మాట్లాడుకొని ఏ రకంగా ఎంపాల కీకలు పెట్టకుండా మత్తో మరి సూదేసిండో మరి మూతికి మత్తు పెట్టిండో తెలియదు. నా బిడ్డ స్టాండర్డ్ బిడ్డ అర్థుండే. అయితే ఏం చేసిండు, గిల్లెన వాడి సచ్చినమ్మ, నేను ఇల్లెన వాడి సచ్చిన కానీ ఆ కూలర్ ముద్ర వాడ మా ఆయన బయట వారాక ఆ కూలర్ తెచ్చి నా పంత కాడ పెట్టిండు. వాళ్ళ రూమ్ అది అల్ల వంటరాలు. ఎంత ఆ కూలర్ గాలికి నాకు హెల్త్ మంచిగా ఉంటలేదు, గోళీలు వేసుకుంటున్నాను కదా, నాకు చచ్చిపోయింది నాకు వచ్చింది. పండుకున్నా. ఇక మా ఆయన కళ్ళు కనిపించాయి, ఈ కన్ను మొత్తానికి వేయింది, కన్ను గింతే ఉన్నది. పడిపోయినా మేమిద్దరం. చూసిండు మమ్మల్ని, చూసి 11 గంటలకు వేయండు. ఏ రకంగా ఎంపాలి అన్నయ్యలు ఏ రకంగా ఎంపాలా, మీరు చాలా మందిని చంపినోళ్ళు, మీరు పెద్ద గ్రౌండ్లో మొత్తం 100 మంది గుణగాలు వేసుకొని తిరిగిన వాళ్ళు, ఏ రకంగా ఎంపితే బయటకు రాకుండా ఉంటుంది అని వాళ్ళ సలహా తీసుకున్నాడు. తమ్ముడు నీకు ఎంపుతావా చంపు, లేకపోతే నైట్ వస్తాం మేము నీకు సపోర్ట్గా వస్తాం, నువ్వు వెనక ముందు చూసుకోవడం మంది ఉన్నారా లేదా, కరెక్ట్ 12 ఏం కానీ 1 ఏం కానీ వస్తాం అని సలహా వీళ్ళు ఇచ్చిర్రు. ముందు వచ్చిండు, కుక్కలు కూడా మొరుగుతున్నాయి. ఆ టైంకు నేను లేచిన, ఆడొచ్చిండు కుక్కలు బాగా మొరుగుతున్నాయి అని చూసిన. అమ్మో దొంగలమ్మన్ను అని మళ్ళీ ఏంటంటే ఇంట్లో గురికి పడిపోయినా. మొత్తం వాళ్ళు వచ్చిర్రు, తలుపు పెట్టిర్రు, సౌండ్ లేకుండా గుద్దిర్రమ్మ, ఎంటికలు పట్టి ఈ రక్తం మొత్తం మంచాలన్నీ రక్తం వేసి వేసి గుద్ది ఇలా పడిచిండు మొత్తం పొడుచుడే. ఇక అన్ని పొడుచుడే, గుద్ది 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 ఇవన్నీ కత్తు గీతలే. ఇగో ఇల్లు పొడిచిండు. ఇల్లు పొడితే పక్క వీడికి పడ్డది. వీడికి మంచిగా కోసుకున్నాడు, చక్కదానం కోసుకున్నాడు. నాకు కొంచెం దొరకలేడు. కోసి ఇగో నీ కాలు మొక్కుతా, నేను దండం పెడతా, మా అమ్మ లేదు నేను బతుక, మా అమ్మ అంటే పిచ్చి పానం, నేను లేదు మా అమ్మ బతుకది, గుండె వాళ్ళకి చచ్చిపోతుంది, దాని మీదనే నాకు ఆశ పక్క, నాకు ఫుల్ సపోర్ట్ ఈ అమ్మ, నాకు ఓళ్ళు సపోర్ట్ లేరు. మా కాలు మొక్కుతా పెట్టిపో, పారిపో, నేను మా వాళ్ళకి చెప్పను, నువ్వు కొట్టినమని పారిపో. మా అమ్మకు తలుపు కొట్టి ఇట్లా చేసినా చెప్పి పారిపో, లేకపోతే తలుపు తీసి పారిపో. మా వాళ్ళు అప్పప్పుడు ఎత్తుంటారు, నన్ను చూస్తారు. నువ్వు పారిపో అంటే మెడ మీద కూర్చొని ఇట్లా పట్టుకొని నేను చంపితే పూర్తి చంపుతా కానీ ముత్తమంతా పడుతున్నా, కాలు మోగుతా సంపకు, ఇప్పటికే పానం పోతుంది, సత్తన బతున్న తెలియదు, నువ్వు వెళ్ళిపోయే కాలు మోగుతానే అంటే ఈడ కూర్చొని నెత్తి ఇట్లా పట్టి పల్ మొత్తం ఇదంతా వినిపించుడు ఎక్కడదమ్మా. తలుపు కూడా వేయలేను ఆ రోజు తలుపు కూడా వేయలేను నేను, దానికి మత్తులో మారేసినట్టు. ఇక 4 గంటలకు ఈయన లేచిండు. లేకపోతే కొంచెం అంత సౌండ్ వినపడ్డది ఈయనపడితే చూసిండు ఎక్కడ సౌండ్ అని ఇల్లంతా తిరిగిండు. అప్పుడు తలుపుల వల్ల కొడితే మరి పానం ఉన్నదో పోయిందో అప్పుడు కాపాడుకుంటున్నాడు. ఒక్క 10 అర్ధ గంట తిరిగిండు మా ఆయన. తిరిగి నాకు వచ్చానే
ఇంట్లో ఏమో సౌండ్ వినబడుతుంది, ఇంట్లో ఏమో మా సిట్టినేమో చేస్తున్నట్టున్నాడు. అంటే గాడు మన సిట్టిని ఏం చేస్తాడే, మనం పువ్వులో పెట్టి చేస్తున్నాం, అది బంగారం లెక్క చూసుకుంటుంది. ఎటు పడతాడు బిర్యానీ తిన మండి తిన తొలకపోతుంది, ఇంట్లో కూడా తెప్పిస్తుంది, ఇంట్లో కూడా నేను చేసుకుంటూ పెడతామ్మా, బిర్యానీలు చేసుకుంటూ పెడతా. నేను గింతగానం చేయంగా గాడెందుకు చంపుతాడు ఎవరకు జాతర పడుకుంటున్నట్టున్నారు. పండుకో అన్న, నువ్వు రాయని తొలకపోయి చూద్దామని తలుపు ఇట్లా పెట్టిన. చూస్తే ఏం చేస్తుండు, అరే తలుపుది సిట్టమ్మ నాకు అప్పుడే పలగొడతా అయిపోవు, మరి నా సిట్టి నువ్వు రాలేదని నాకు కనిపెట్టి పలగొట్టద్దా? కొట్టిన కొడితే బిడ్డ అన్నది అయింది. వీడేం చేసిండు, పక్క నవ్విండు. సిట్టి ఉండు, ఊక జాతర పడుతూ ఉండు, సిట్టి ఉండు అనుకుంటే పక్క నవ్వుతా. నేను నప్పిస్తా గుద్దా, నేనేమన్నా వాళ్ళు జాతర వాడుకుంటున్నట్టు. ఈ తలుపు తిజ్జత మానం పోతుంది, నాడు ఇంట్లోకి పోదాంప. నవ్వుకోబట్టి సిట్టి అని అనైనా బట్టి మా సిట్టి అది నవ్వుడు ఎక్కడ తన పానం పోయింది. వీడు ఒక్కడే నవ్వి నటిస్తుండు. సిట్టి ఉండు, సిట్టి చూడ మీ వాళ్ళు అత్తురుండు ఆయన అబ్బో జాంతరం ఆడుకుంటున్నట్టున్నారు. పద్దు జాంతరం కాదే ఆయన మాట నేను ఇనలేనమ్మా, ఇనలే. జాంతరం కాదంటే సిట్టి చూడవు నువ్వు బగ్గలాగా లొల్లి పెట్టబడితే వాళ్ళు రాబట్టి అబ్బో ఇది ఉన్నట్టున్నది అని అర్థం ఆయన తోలుకుపోయి పన్నాక నిద్ర పడతలేదు నాకు. తలుపు కొట్టన్నా మళ్ళీ ఒకసారి పోతాను, 10 నిమిషాలు అయినాక మళ్ళీ ఒకసారి పోయినా చూసిన ఏ సౌండ్ లేదు. 4:30 తెల్లవారుజామున ఏం సౌండ్ లేదు, కదా. లేచి ఆకిలో నుడుచుకుంటా అని ఆయన లేచిండు. ఆ దుకాణంలో సామాన్ అవి ఇవిగా ఉండవు ఆడ వారేసుకుంటుండు. నీ సీపులు పట్టి ఇంచులు ఉడుచుకుంటూ బయటకైనా ఆయనకి సౌండ్ వినబడ్డది. మొగడు ఆడున్నాడు, ఇది సీపులు పట్టి ఉడుతుందంటే ఇది ఇప్పుడు నా దగ్గరకు రాదు అన్నాడు. బట్టలన్నీ ఇప్పేసిండు, మంచం కింద వారేసిండు, కొత్త బట్టలు వేసుకున్నాడు. బయటకు వెళ్ళిండు, గొల్లెం పెట్టిండు, రెండా పరిదేసిండు, గట్టిగా గొల్లెం పెట్టిండు, పేయిండు, కోలిగడుకు మంది పెట్టుకున్నాడు. ఏమన్నా లొల్లి అయిందని అందినా కొంచెం అయినాక అడుగుతా, ఈ లేవంగా అందుకోవద్దు మనం. అప్పుడు అడిగినా నాకు దొరికిపోతుండే, నాకు కూసున్నది ఏంటిదో రాక్షసి కూసున్నది. సరే ఉండని అని ఊడ్చిన. నేను బయటకు ఊడ్చుకుంటే మెట్టు దిగిపోతా కదా, తోమిండు పుల్లాడ వారేసిండు, నోట్లో నీళ్ళు కొట్టుకుంటూ దన్న బండేసుకు ఉరుకుడు పెడుతుండు. నేను వెనక మరి చూస్తే గిట్లు ఉరుకుతుండేది అని నేను సీపులాడ వారేసిన. ఏమైనా కథ చేసిండమ్మా ఇంట్లో అని ఉరికొచ్చి గోళ్ళని తీసి తీసిన. బెడ్ మీద నా బిడ్డ లేదు. కింద చూసేవారికి మొత్తం రక్తం నిండిపోయింది, మొత్తం పెయ్యి అంత రక్తమే. అయ్యో ఇదేం కర్మని నీ బిడ్డో అని లేట్ చేసేవారికి ఇట్లా అన్నది. నా పానం అనేవి కళ్ళు లేవి ఇక తిరమర్రి అయినాయి. ఇక ఎట్లా అని మా వాళ్ళకి ఫోన్ చేసిన రారో ఇక నేను ఎట్లు ఉరకాలి అడిగి చెప్పేందుకు కూడా నోరెత్తలేదు. రారే ఏమో వేసిండే ఏమో వేసిండే మా వాళ్ళు అందరూ వచ్చి అయ్యో అని కీకలు కొట్టి వేసుకుని దావకాలకు వరకు పానం వేయింది, కొంచెం కూడా పానం లేదు. అప్పుడే వేయింది. కట్నం అంటే నా బిడ్డ నిజబెట్టి వెళ్ళిపోనుంటివి, నా బిడ్డ నిజబెట్టి వెళ్ళిపోతే నేనేమన్నా అందునా? ఫోన్ తీసేపెట్టిపోతే నేను జాదుకుంటా కదా, చచ్చిపోయాక నేను జాదుకుంటా కదా. నువ్వే యాదలని నాకు ఏమన్నా ఉన్నదా? ఇన్ని రోజులకు యాదనవా, ఇప్పుడు నువ్వు చేస్తావా? ఇట్లా చేసుడు ఎంతవరకు న్యాయమమ్మ చెప్పు. నాకేం న్యాయం చేస్తారో మీ కాలు మొక్కుతా, మీ దండం పెడతా, అందరికి నమస్కరిస్తున్నా. నా పోయిన బిడ్డను తిరిగి తెచ్చిస్తారా, లేకపోతే వాళ్ళు నలుగురు నాకు అప్ప చెప్తారా, ఊరి శిక్ష చేస్తారా? ఉత్తగీస పెడితే మాత్రం మంచిగా ఉండదు. ఉత్తగా ఇట్లా చంపుకుంటూ ఇవ్వాలి, నా కడుపుకోతే నా బిడ్డను చంపుకుంటూ పోతే రాష్ట్రం అంతా అట్నే చంపుకుంటూ పోతారు. 4 రోజులు జైలు ఉంటారు, 10 రూపాయలు మారేసి మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ చంపుతారు, మళ్ళీ 10 రోజులు ఉంటారు జైలునే, మళ్ళీ బయటకు వస్తారు. ఈ పోలీస్ స్టేషన్లో రూల్స్ ఏమన్నా మంచిగా ఉందా? ఇయ్యాల చంపిన వాళ్ళని పొద్దుగానే చంపాలా, చేతికి దొరికినప్పుడే ఎప్పుడు దొరుకుతారో అప్పుడు వాళ్ళని కాల్చి లేకపోతే పొడిచి చంపాలా, లేకపోతే మా సొంతలకు అప్ప చెప్పాలా. మేమేందో మేము చూసుకుంటాం. మా పిల్ల ఎట్లా వేయిందో ఇది ఏ రకంగా వచ్చిందో వాళ్ళని ఆ రకంగా చంపాలని నేను కోరుకుంటున్నా. 2 రాష్ట్రాలకు మొక్కుతున్నా, కోట్ల మంది ఫోన్లు చేస్తుర్రమ్మా, కోట్ల మంది లైవ్లో వస్తున్నాయి ఇంటికి. నీ బిడ్డనికి ఇట్లా ఇంట్లో ఉండి నువ్వు ఎట్లా చంపుకున్నావు, నువ్వు ఒక మనిషివేనంటుర్రు నన్ను. ఆ రేవంత్ రెడ్డికి నమస్కారం, ఆ ఎంపీలకి నమస్కారం, అది కవితమ్మకు, చంద్రబాబునికి, పవన్ కళ్యాణ్ గారికి, సీతక్కకు, ముక్కోటి ఎక్కడెక్కడ మంది ఉన్నారో వాళ్ళొక దేవతల లెక్క నాకు నా బిడ్డకి వెళ్ళిపోయాలని కోరుకుంటున్నా. ఇటువంటి నాకు వచ్చిన కట్టం ఎవరికి రావద్దు, వాళ్ళ నలుగురిని చంపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఏం చేస్తారో నా బతుకు మీ చేతులు ఉన్నది. మరి నేను చచ్చిపోవన్నా, మొన్న వేన ధరణ ఎత్తని పోతే ఏమంటారు, నేను శిక్షలు ఎత్తాం, చంపే హక్కు లేదు, శిక్ష మేము ఎత్తాం. మరి దీన్ని చంపే హక్కు ఏమున్నది? దీని కాలు గోరి పాటి కాదు వాడు అనంగా దీన్ని ఇసబెట్టిపోనుంటివి. నీకు అనుకున్నా కదా నేను బారేసుకుంటానా, చచ్చేదాకా యాదుకుంటా. నాకు ఎవరైనా సరే నచ్చకపోతే ఇసబెట్టి పోవాలా,
ప్రతి అమ్మాయిని ఏ అమ్మాయినైనా అస్సలు చంపద్దు. నీకు నచ్చలేదా, లొల్లైందా, గొడవైందా, అయిందా కాలేదా, నీకు ఏం మ్యాటర్ గింత మ్యాటర్లు కూడా నచ్చకపోతే ప్రతి ఒక్క మొగోళ్ళకి చెప్తున్నాను, నేను ఇసబెట్టిపోవాలా. ఏ అమ్మాయిని చంపద్దు. ఆ అమ్మాయి ఎటన్నా బతుంది, అలా కుటుంబం అంటూ ఉంటుంది కదా. అది పంది కాదు, కుక్క కాదు, బజార్లో బతకదానికి కుటుంబం అంటూ ఉంటుంది. లేకపోతే ఏదైనా పని చేసుకొని తల్లిదండ్రులు లేకున్నా సరే ఒక్కతైనా బతుంది ఆడపిల్ల ధైర్యంతో. దయచేసి ఇంటి పిల్లల్ని నాసుంటి తల్లి కడుపు ఎవరైనా పిల్లల్ని చంపద్దు, భార్యలు చంపద్దు, లవులు వేయకూరి చంపకూరి. ప్రతి ఒక్కరికి మొక్కుతున్నా, నాకు ఎంపీలు న్యాయం చేయాలని మొక్కుతున్నా, రేవంత్ రెడ్డి గారు న్యాయం చేయాలని మొక్కుతున్నా, పవన్ కళ్యాణ్ కూడా రావాలా. ఇక్కడ ఏరియాకి రావాలా. ఇక్కడ ఏరియాకి ఇవరికి రాలేరు వాళ్ళు. కేటీఆర్ కూడా మొక్కుతున్నా, నా ఆడబిడ్డ తెలంగాణ, ఇది తెలంగాణ గడ్డ. సంజీవ్ కుమార్ కూడా మొక్కుతున్నా, ఈ వీడియో అక్కడ మొదటి దాకా ఏరాలా, నా బిడ్డను పట్టించుకోవాలా. ఈ తెలంగాణ సైడ్ ఇక్కడ కొట్ల సైడ్ ఇవరికి మాకు న్యాయం చేయలేరు. ఇప్పుడైనా నా బిడ్డ వాళ్ళన్నా మరి నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నా. నా బిడ్డను బతికిరి, నన్ను బతికిరి. ఆ మ్యాటర్ ఏందో తెలంగాణ రూపం అంటే చూపించాలి. ఆంధ్రాలో ఇలా ఒక రోజు ఆంధ్రాలో ఒక పిల్లని చంపినంటే వెంటనే మర్డర్ చేస్తుర్రట. ఎంతమంది చంపిరో అంతమందికి ఉరిశిక్ష ఎత్తుర్రట. ఆ దేశంలో ఉన్నది ఏంది న్యాయం, ఈ దేశంలో లేనింది న్యాయం. అది కూడా ఊరే కదా, అక్కడ కూడా మనసులే కదా. రూల్స్ ఇప్పుడు ఇక్కడ రూల్స్ మారాలా. ఆ రూల్స్ ఎట్లా మారాలంటే ఏ అమ్మాయిని చంపినా, మొగలను చంపినా, ఆడలను చంపినా, రేప్ చేసి చంపినా కానీ వాళ్ళని అదే రోజు నరికి 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 పారేలా నిలువెల్ల పిట్టులు పోసి అగ్గిపెట్టాలని నేను కోరుకుంటున్నా. ఇటువంటి అమ్మాయిలను చంపిన వాళ్ళని అసలే బతకనియొద్దమ్మా దయచేసి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను, రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రావాలా బరాబరి. ఆయన నాకు న్యాయం చేయాలా. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఆడలకు చాలా న్యాయం చేస్తుండు. ఆయన అది ఆంధ్ర ఎక్కడ ఉన్నా కానీ ఇక్కడ శివాయిని మొక్కడానికి వస్తుండు, అంజనని మొక్కడానికి వస్తుండు. మాకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నా. నీ ఇంత అందగత్తి నాకు ఏడ దొరకాల, నా కడుపులో ఉట్టుకున్నదని నేను బతికించుకుంటా. ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నా. సీతమ్మ గారికి, కవిత గారికి, మెట్పల్లి ఎమ్మెల్యే గారికి, నరసింహరావు గారికి, వాళ్ళందరూ నా బిడ్డను పదే 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 పట్టించుకోవాలా. నన్ను ఇట్లా ఇసబెట్టకుర్రి. నేను చచ్చిపోతా, నా బిడ్డ లేకపోతే నేను చచ్చిపోతా. ఏడ కోసుకుంటాను, నేను ఎమ్మెల్యే దగ్గరకు పోతా. వాళ్ళ నలుగురిని ఎంపుర్రి, నాకు న్యాయం చేయరు. నలుగురిని ఎంపితే నాకు మీరు న్యాయం చేసినట్టే. ఇక అలా నలుగురికి ఉరిశిక్ష చేస్తారా, మర్డర్ చేస్తారా, మీరు ఎంపకపోతే మాకు అప్పచెప్పుర్రి, మేము చూసుకుంటాం. అది అలా నలుగురు నాకు అప్పచెప్పుర్రి. వాళ్ళు నలుగురు కలిసి చంపిరమ్మా నా బిడ్డని. వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు సగం వీడికి వచ్చిన వాళ్ళు, వాళ్ళు 30, 40, 50, 60, 70 వేళ్ళకి వచ్చిన వాళ్ళు. దీనికి ఎంత వయసు ఉన్నది? తింపి కొడితే 10 కూడా 18 లేవు. ఈ చిన్న పిల్లని ఇప్పుడు పుట్టిన పిల్ల లెక్క. అంత పెద్ద తప్పు ఏం చేసింది? ఎవరైనా 10 మందిని చంపేసి వచ్చిందా? దీని కడుపులో పాప ఉండంగా ఫస్ట్ కడుపు తీసిండు. ఇప్పుడు దీంతో 3వ పానం ఇది. దయచేసి వాళ్ళని చంపాలని నమస్కారం చేస్తున్నా. వాళ్ళకు మరి ఉరి శిక్ష ఎత్తారా? శిక్ష మాత్రమే వేయకుర్రి. శిక్ష ఎత్తే మాత్రం మీ పాలకు దండం పెడుతున్న. శిక్ష ఎత్తే మాకు మనశాంతి ఉండదు, ఈ దేశానికి న్యాయం జరగదు. శిక్షలు వేయకుర్రి. నా బిడ్డని వాళ్ళ నలుగురిని బరాబర్ ఉరి తీసి చంపుతారా? మాకు అప్పచెప్పుర్రి. అట్లా ఇప్పుడు రూల్స్ మార్చుకోరు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారు, రూల్స్ లేదంటారు. ఈ నా బిడ్డ వల్ల రూల్స్ మారాలా. 3 పానాలు తీసారు కదా, ఈ 3 పానంకు అంటూ 4 వాళ్ళు యావాల. అరిగని తల్లి, అరిగని అన్నదమ్ములు, వాళ్ళు ఆనంద్ గాడు పెద్ద రవిడిలా, ఇంకో పెద్దోడు ఉన్నాడు, అశోక్ గాడు, ఆనంద్ గాడు, ఈ అరిగాడు, నలుగురు యావాలా. నాకు మనసంత దొరకాలా, నా బిడ్డకు మనసంత దొరకాలా. కానీ అమ్మ ఇన్నిసార్లు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు, నీ కూతురికి అపాయం ఉంది, జాగ్రత్త పడండి అంటున్నా కూడా మీరు ఇంకా నమ్మారు అసలు హరిబాబు? అంటే కాలు మొక్కుతుండు అంటే మొత్తం వాడు ఎక్కువ మాట్లాడాడు కదమ్మా. కొంచెం అని మాటలల్లా మనకు అని మాటలల్లా కొంచెమంతా తెలితే ఏర్పడుతుండే. కొంచెమంతా నీ బిడ్డ గిట్లా అంటుంది, గట్లా అంటుంది, నీ బిడ్డ నాకు వద్దు, నువ్వు మరి నేను ఇంట్లోకి వెళ్ళిపోతా అన్న పట్టుదల మీద పూర్తి నాకు కక్కడు. ఏమయ్యా మరి ఉంటావా పోతావా, నీకు ఇష్టం లేకపోతేవో మాట నాకు అత్తమ్మా. మీరు ఎట్లా దొరకాలని నాకు, మీ యూట్యూబర్ ఎట్లా దొరకాలని నాకు, మీరు ఎట్లా దొరకాలి అత్తమ్మా? మీ ఇంట్లో వాడు నాకు అదృష్టం. నన్ను గింత గలిజిగాని మీరు చేసుకుర్రు అంటే నా 2 కాళ్ళ మీద వాడు నీకు దండం పెడుతున్నా. అత్తమ్మ నువ్వు ఎట్లా దొరికినావు నాకు? నువ్వు బట్టలు ఎట్లా కొన్నావు నాకు? నా తల్లి వరకు ఒక సెట్ కొనలే, ఒక కంగి కొనలే. నువ్వు ఇన్నిగానం కొన్నావంటే నిన్నిసే పెట్టిపోతాను అత్తమ్మ. నీ బిడ్డనిసే పెట్టిపోతావు. ఇది ఏం బలగం అత్తమ్మ? ఈ బలగంలో నన్ను వేసినావంటే, నన్ను సేర తీసినావంటే నువ్వు దేవతమని మొక్కిండమ్మా. 50 సార్లు మొక్కిండు. ఎట్లా నేను అపార్థం చేసుకోవాలా? నా బిడ్డను కూడా నటించే లోపల దీన్ని కూడా ఏమనకపాయి. ఒక కట్నం కాడ అయితే బగ్గ రద్దు పెట్టిండు. నాకు దిక్కు లేదు. ఇప్పుడు పోయమంటే నేను ఏడికెళ్ళి పోయాలా? ముట్ట చెప్పిందా లేదా?
ముట్ట చెప్పిన మంద ముట్ట చెప్పిన ఇంకా పొయ్యి అని అంటే రూపాయలు పోయి అంటే ఈ రాష్ట్రం మీద ఎంతమంది లేరు నాశనం దిక్కులేని వాళ్ళు అందరు ఉన్నోళ్ళు ఉన్నారా ఉన్నోళ్ళు కోట్లు పోతారు కోట్లు కాదు డాలర్లే పోతుర్రు ఉన్నోళ్ళు ఉన్నంత పోతారు లేనోళ్ళు లేనంత పోతారు ఎంత పోతే అంత తీసుకోవాలా లేకపోతే నాకు కట్నం బాగా కావాలంటే ఇస పెట్టిపోవాలి కానీ ఇసుంటి కలకల చెయ్యొద్దు అసుంటి తల్లి ఉండద్దమ్మా రూపాయలు ఫస్ట్ అడగచ్చినప్పుడే అన్నది ఎన్ని లక్షలు పోతారు ఎన్ని లక్షలు మా దగ్గర లక్షలు లేవమ్మా పైసలు పిసలు అడగకు అయినా మీ సంబంధం మాకు వద్దు ఇగో నా పెద్ద కొడుకుకు 4 ఎకరాల పొలం ఇచ్చిర్రు 50 లక్షలు పోసిర్రు నా చిన్న నడిపి కొడుకుకు 20 లక్షలు పోసిర్రు 5 ఎకరాల పొలం ఇచ్చిర్రు గవర్నమెంట్ జాబ్లు అలా పనులు లేవు పాడలేవు అడక తిరుగుతుర్రు పంచాయతీల పన్న ఎంబెల్లికి ఏమన్నా వారెత్తాడేమో అని అలా సంకల పన్న తిరుగుతుర్రు ఎంబెల్లి సారు నీకు దండం పెడుతున్నా ఆయన పేరు ఏం పేరే ఆనంద్ నీ దగ్గర పని చేస్తుండంట నీ కాలు మొక్కుతున్నా మీ నాసంటి బిడ్డలు మీకు కూడా ఉన్నారు ఆనంద్ గానికి ఉరిశిక్ష అయ్యు నీ కాలు మొక్కుతా నీ దండం పెడతా ఆనంద్ గానికి అన్నకు తల్లికి హరిగానికి నలుగురికి అయ్యు నీ కాళ్ళ కింద కుక్క అయి ఉన్నా కానీ నువ్వు అని ఎంపాలా ఎందుకంటే నువ్వు ఎంబెల్లి సారు కోట్ల మందికి న్యాయం చేస్తున్నావు నీ సంకలు ఉన్నాడు మందిని చంపినోనికి నువ్వు ఎట్లా న్యాయం చేస్తావు అడుగు పగ ఉండి పక్కన పోయండు ఇవాళ నా బిడ్డనే చంపిరు ఇంకెంతమందిని చంపుతారో తెలియదు ఆ ఉరిశిక్ష అయ్యుర్రి ఆడు నీకు సంఖకి ఎందుకయ్యా నీకు కోట్ల మంది నీకు బలంగా నీకు కోట్ల మందే నీ అండగా ఉన్నారు గిసుంటి కుక్కలు నీకెందుకు ఆనంద్ గారిని అన్నని తల్లిని నలుగురిని చంపాలని నేను కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా ఈ న్యాయం జరగకపోతే ఎన్ని సంవత్సరాలు కానీ వాళ్ళు బయటకు వచ్చేదాకా పట్టుబడతా వాళ్ళని చంపేదాకా పట్టుబడతా ఆ కేసు ఎట్లా రాస్తారో నేను చూస్తా పోలీస్ స్టేషన్లో పోయి నేను అగ్గె పెట్టుకుని చచ్చిపోయినా సరే కానీ వాళ్ళ నలుగురు మాత్రం నేను నిజబెట్టా నా చేతికి నా చెప్పాలా వాళ్ళనే చంపాలా చీటింగ్ కేసు కింద కన్మేరు పంపించారట 2 అన్నదమ్ములని చీటింగ్ కేసు ఎందుకు అయ్యా వాళ్ళకు చీటింగ్ కేసు దేనికి అసలు సంపుపో మరి వాళ్ళకి పిల్లలు ఉన్నారు నేను చంపిరావన్నా వాళ్ళకి బిడ్డలు పుట్టిరు నేను చంపిరావన్నా నా కన్న తీపు కానీ వాళ్ళకి కన్న తీపు కాదా బరాబరి నా బిడ్డని ఎట్లా చంపిర్రో వాళ్ళని అట్లా చంపాల మేడం నీ కాలు మొక్తా నీ దండం పెడుతున్నా ఈ వీడియో బాగా సీరియస్ తీసుకోరు మీరు సీరియస్ తీసుకోరు అసలు వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర ఉన్నా అంటే ఎమ్మెల్యే సార్ వాళ్ళకి ఎట్లా సపోర్ట్ ఉంటాడు అడు 3 నెలల దాకా మంచిగా ఉన్నాడమ్మా ఏ లొల్లి లేదు ఏ గొడవ లేదు కట్నం నిజంబాల పిల్లని చూసిండ్రా చంపే రమ్మంటుర్రా ఇప్పుడు ఇద్దరురా ఇలా చంపేసిన మనకు 3 రోజులకు తెస్తా నేను జైలుకి వెళ్ళి నీకు లగ్గం చేసేస్తా అదే చాలా చూశాను చనిపోయిన తర్వాత అమ్మాయికి సంబంధించి తన ఫ్రెండ్స్ కావచ్చు ప్రతి ఒక్కరు నువ్వు ఇంత బాధపడుతున్నావని ఏ రోజు మాకు చెప్పుకోలేదు ఎందుకు మాకు ఎవరికి చెప్పినా మీ అన్నలకి చెప్పినా వచ్చేవాళ్ళు కదా నీకు ఇంతమంది అన్నలు ఉన్నారు కదా అని చెప్పి చాలా మంది కింద మాట్లాడే వాళ్ళని నేను చూశాను అంటే అమ్మాయి ఎందుకులే చెప్తే మళ్ళీ అమ్మా నాన్న ఎలా తీసుకుంటారో బాధపడతారేమో అని చెప్పి చెప్పలేదు అసలు మీకు చెప్పలేదు ఈడ మంచిగా అది ఇప్పుడు 3 నెలల కంచెలు బాగా నడుస్తుంది సంపూర్ణ అంటే ఆ మేటర్ నాకు ఎట్లా చెప్తాడు దీనిపై ఇంకొకటి మీరు ప్రాంక్ వీడియోలు చేశారు కదా అందులోని అమ్మాయి చెప్పడం జరిగింది అది ప్రాంకా నిజమా నిజం అది నిజం వీడియో నేను పోయినా అమ్మ ఇగో హరిగాడు ఏడున్నాడు అని ఫోన్ చేస్తే ఏమన్నాడు గుర్తానా డ్యూటీకి వచ్చిన అన్నాడు ఇక్కడ అమ్మాయి కానీ ఉన్నదా అమ్మాయి కానే కదా అది అమ్మాయి కానీ గద్దె మీద కూర్చున్నాడు ఫోన్ చేసుకుంటుండు వీడు ఉన్నాడు మా ఇంట్లో మీరు కూడా పంచాయతీ పెట్టినారు కదా పెట్టినాం మరి అవన్నీ వీడియో ఎందుకు తీసినారు అంటే రేపు పొద్దున్న మీకు నలుగురికి అది నలుగురికి అంటే మీరు మొత్తం ప్రపంచానికి తెలియాలనుకున్నారు తెలియాలా మళ్ళా ఈడు మారాలా ఇట్లా ఏ తప్ప మళ్ళీ ఇంకా వీడియోలలో పెడతారు మన్ను అందరు తెలిసిపోయి మరి ఇవాళ పోలీసుల దగ్గర ఇంట్లో జరిగే ప్రతిది కూడా వీడియోలో పెట్టడం నా పరువు తీయడం రోడ్డు మీద తీసుకెళ్లడం అంటే ఇంట్లో ఉన్న చిన్న సమస్యలు కూడా బజార్ని ఎక్కిస్తే ఏమనాలి అన్నట్టు మరి మాట్లాడుతూ ఉన్నారు ఏమంటారు అది కరెక్ట్ అంటారు మరి అంటే మనం అన్ని కూడా ఫోన్ చేస్తుండు దాని నెంబర్ మాకు దొరుకుతలేదు దానికి తెలియద్దా ఈ వీడియోలో పెడితే నేను ఎటు పోవాలి అది ఏ ఊరిదో ఏ పర్లేదో నేను ఎట్లా పోయి దాన్ని లెంకాలా ఈ వీడియోలలో పెడుతున్నంటే ఇట్లా 4 మాటలు బేరిస్తున్నంటే ఈయన ముఖం చూడకుండా అవుతుంది వీళ్ళిద్దరికి దూరం అవుతుంది నా బిడ్డను పట్టుకుని బత్తడు గీ ఆలోచన ఇంకా పెద్ద లొల్లి కానీ నేను పెట్టలేను అంత పెద్ద లొల్లి నేను ముందే చెప్పిన అది అంత మ్యాటర్ పెట్టలే నేను గింత పెట్టినా ఎంత పెట్టినా అంటే మా వాళ్ళ దగ్గరకు తోలకపోయి అక్క అద్దన్న కొద్ది పెళ్లి చేసినట్టు అయిపోయి నా బిడ్డకు మీరు 4 మాటలు చెప్పుర్రి అని అంతగా మాట్లాడినా ఇంట్లో నేను ఎట్లా మాట్లాడినా గుర్తున్నా అల్లుడు నీకు నచ్చకపోతే వెళ్ళిపో ఏ అమ్మాయి నన్ను ఉంచుకున్నావా మీ వాళ్ళు ఎత్తన్నారా నీ కట్నం కావాలంటే నువ్వు వెళ్ళిపో నా బిడ్డని చేపెట్టి నా బిడ్డ నేను చదువుకుంటా మరి పెద్ద పంచాయతీలు పెట్టుకుంటే నా దగ్గర డబ్బులు మా కులంలో అమ్మ పంచాయతీ పెట్టుకుంటే 2-3 లక్షలు వస్తాయి
వాళ్ళ మంది మీ మంది ఇప్పుడు మా ఇంట్లో మా పిల్లమాలకు లొల్లి అవుతుంది చూడు బజార్కి ఎక్కినామా బజార్కి ఎక్కితే కులపోళ్ళు అట్టి కూర్చోరు షేరీలు 1,00,000 రూపాయలు తీసుకొని కూర్చుంటారు అన్ని రూపాయలు పడగొట్టుకుంటే మనకు అవసరమా అది ఫస్ట్ మ్యాటర్ చిన్నదే కదా అంత పెద్దది కాదు కదా చిన్నగానే చెప్పుకుందాం మళ్ళీ ఒకసారి ఏమన్నా జరిగితే దాన్ని మొత్తం కలర్స్ ఎటువంటి ఇడాకులు చేసుకుంటామా లేకపోతే ఏమన్నా వేసుకుందామా ఇంకొక మ్యాటర్ ఉంటుందని నేను ఓపిక పట్టిన చిన్నదానికి ఇంత పొడుగు వేయొద్దు కదా మనం ఆ మ్యాటర్లో నేను చిన్నగా మా వాళ్ళ దగ్గరకు తోలకపోయి అది కూడా నేను అలా పెట్టానుకున్నా కానీ దాన్ని ఆసుకున్న వాళ్ళకి తెలియాలి కదా అట్లాంటి అబ్బో వీళ్ళేమో లొల్లి పెట్టేటట్టున్నారు నన్ను నచ్చమని చేస్తారు అని కొంత అది బ్రేకప్ కావాలని నేను ఆ చిన్నగా ఛానల్ వీడియోలో అన్ని పెట్టిన వీడియో మందం గట్ల పెట్టినమ్మా ఇంకా బాగా పెద్దగా పెట్టేది నేను కానీ అద్దు అల్లుడు కదా అంత చెడ్డలు ఎట్లా మాడుతుంటూ కుడుతున్నా నువ్వు లేదు నీ బతుక నాకు వినబడ్డదమ్మా అదే ఫోన్లు పగలు కొట్టడము లేకపోతే ఉన్నదని చెప్పడము లేకపోతే మీరు వచ్చి పంచాయతీ పెట్టడము కానీ ఇవాళ వీటన్నిటి గురించి కూడా మిమ్మల్ని తిడుతున్నారు కదమ్మా మీ ఇంట్లో పంచాయతీని తీసుకొచ్చి రోడ్డును పెట్టినారు మీ ఇంట్లో జరిగేవన్నీ కూడా మీరు అట్లా పెట్టారు అంటే ఇవన్నీ కూడా ఆయన మనసులో పెట్టుకొని వాళ్ళని కూతుర్ని ఇట్లా చేయడానికి మీరు అవకాశం ఇచ్చినట్లు అయింది అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు అమ్మా నువ్వు ఆ విషయం అంటున్నావు ఈ ఊరూరికి నువ్వు భూమి మీద ఎన్నో చూస్తున్నావు మస్తు కొట్టుకుంటుర్రు మస్తు తిట్టుకుంటుర్రు టౌన్లో దాకా పోతుర్రు రోజు ఎన్ని పంచాలు తెంపింది స్క్రిప్ట్ అమ్మా అది స్క్రిప్టెడ్ అది మొత్తం వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టి నాటకం ఆడతారు ఇప్పుడు నాటకం అంటున్నావు ఆ మాట కరెక్ట్ అనుకో ఇసుంటి ఈ మొత్తం అది గోరెంత ఈ మాట గోరెంత టౌన్లో దాకా పోతురు లొల్లులు గొడవలు ఇడాకుల కాడికి పోతుంది కావాలంటే ఇడాకులు చేసుకొని పోతుంటివి ఇసుంటి ఈ లొల్లులు ఎన్ని అవుతున్నాయి నా కళ్ళ ముంగడ మొత్తం ఈ ఊళ్ళో నీగుతున్నా గుర్తేనా ఆ అల్ల ఈ లొల్లు దండిదమ్మ ఆ నిజత మానం పోయేదానికి అంత పెద్ద ఏం వెళ్ళాడు కట్నం చేయబట్టే రూపాయలు అంటే బాగా పిచ్చివానికి 10 రూపాయలు ఇచ్చిన తీసుకుంటాడు 1000 రూపాయలు ఇచ్చిన తీసుకుంటాడు 10,000 ఇచ్చిన తీసుకుంటాడు మొత్తం ఇట్లా అంటాడు ఇక చేతులు ఇట్లనే ఆపుతాడు దయ్యం లెక్క అది కోపం ఎందుకమ్మా ఇది కూడా అన్నది బావా నువ్వు బాధపడకు వీడియోలో పెడుతున్నాని నువ్వు ఫోన్ చేసుకుంటూ తిరుగుతున్నావు నా దగ్గర ఇంట్లో అసలే ఉంటలేవు నేను ఒక్కదన్నమంటున్నా నాకు భయం పడుతుంది నువ్వు రాత్రి 11 ఇంకొకటి ఇంకా పోతున్నావు ఇట్లా చెప్తే నా దొంగ చూసి నేను దగ్గరకు రానిచ్చుకోదు ఇప్పుడు ఇంకా నేను అప్పుడు నేను పంచాయతీ పెట్టాలి ఆగదాన్ని ఉందా ఇప్పుడు తెలుసా ఆమె ఎవరో తెలుసా మీకు అలాగనే కదమ్మా తెలితే పోకపోదునా తెలితే పోతుంటే నేను తెలియదు నాకు ఫోన్లు చేసుడు తల్లిదండ్రులు ఫోన్లు చేసుడు తల్లి లగ్గం చేస్తున్నది ₹1 కోటి ఆస్తి వస్తున్నది ₹1 కోటి ఆస్తి గురించి నా బిడ్డని చంపిండు ఇక ఇంతకంటే ఎక్కువ నేనేం చెప్పాలా 10 మంది 10 తీర్లా మాట్లాడుతున్నారంటే అమ్మ ఇంట్లో కోట్ల లొల్లులు అవుతాయి నేను చేసినంత పెద్ద తప్పు ఏమున్నది చెప్పు నువ్వు ఒక మాట తల్లి తప్పు చేసిందంటే రూపాయలు పెట్టినా తప్పు చేసిందా కడుపు నిండా తిండి పెట్టినా తప్పు చేసిందా ఆడు మందు దాగి 8 రోజులకు నా ఇంటికి వస్తా 2-3 లక్షలు పెట్టినా అని బతుకుకు మొత్తం కడుపులో మొత్తం కమిలిపోయినాయి పేలకలన్నీ అని బెడ్ మీద వండబెట్టి కొబ్బరి నీళ్ళ బాటిల్ గిన్ని మోసిన క్యానింగ్లకు మోసిన 6 నెలల దాకా దావకంలో అని పట్టుకుని దావకంలో పని తిరిగిన తప్పు చేసిందా ఒక మాట చెప్పు నీ కన్న తల్లి కూడా రూపాయి పెట్టలేదు నీకు హాస్పిటల్లో ఈ పెట్టలేదు నీకు ₹1,00,000 బాగా తీసుకొచ్చి ₹1,00,000 ఆని మీద ఎత్తింది బాగా తెచ్చి 10 లక్షలు తిన్నదంట 10 తులాల బంగారం తిన్నదంట ఇల్లు తీసుకుందంట చెప్పు నేను ఇవన్నీ నేను చేసిందేమో తప్పులు రాను నేను నన్ను తిడుతుర్రు నీకేం తప్పు చేసిన నన్ను తిడతారు అమ్మ చెప్పు ఒక మాట అని కొట్టినా ఇప్పుడు చూడు అల్లుని 10 మందిలకు దొరికించుకొని పొట్టు కొట్టింది ఇవన్నీ కూడా మీరు బయటికి పెట్టలేదు కదా ఇవన్నీ మీరు బయటికి చెప్పలా కాబట్టి ఇవాళ మీరు తప్పు చేశారు మీరు చేసిందంతా ఏంటి ఇది మీ అల్లుడికి మీరు ఏం చేసినారో ఇదంతా మీరు ఇప్పుడు చెప్తున్నారు మీరు ఆ వీడియోలో మీరు చేసిన మంచి చెప్పలే మీ అల్లుడు చేసింది ఇంట్లో జరిగిన లొల్లులు ఇవి పెట్టినారు కాబట్టి జనాలు మీదే తప్పు మీరే ఇచ్చి పెళ్లి చేయడం తప్పు మీ కుటుంబ సభ్యులు ఎందుకు పెళ్లి కొప్పుకున్నారు అంత చిన్న వయసు బంగారం లాంటి అమ్మాయిని ఎందుకు ఇచ్చారు మీరు అది చచ్చిపోతాడేనమ్మా నా బిడ్డ వల్ల అడి చేస్తే ఇప్పుడు దేవుడు ఏమనుకుంటాడు చచ్చిపోతే బాగుంది అనుకుంటున్నారు కదా ఇయ్యా అది ఆ రోజు నాకు దేవుడు నా మీద గూనకమై ఎత్తవని నిశ పెడితే ఆయన పానం పోయినా వాళ్ళు చచ్చిపోయే వాళ్ళ తల్లి వాళ్ళకు మొగని చంపిందంటమ్మా మొగని చంపిందంటే మొత్తం సర్కారు దాగంలో మొత్తం పేరు మన సిటీ చచ్చిపోయిందని పోతే గాలకి ఎట్లా ఇచ్చారు మీరు పెద్ద లంగలు దొంగలు మొగని ఉరిపెట్టి చంపారు ఇంట్లో నడింటి అని మంది అందరు చెప్తురు మొత్తం వీళ్ళు మందిని చంపేటోళ్ళని నాకు అప్పుడు తెలియలే మ్యాటరు ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు బయటకు వస్తుంది నేను ఎట్లా చేయాలి చెప్పిగా
ఇక నలుగురు అట్లా చెప్తారు, నలుగురు ఇట్లా చెప్తారమ్మా. అబ్బాయి మంచోడు అని చెప్పిన వాళ్ళని తీసుకురండి. మీకు పెళ్లి చేసేటప్పుడు చెప్పారన్నారు కదా, చాలా మంచోడు, ఎటువంటి వ్యసనాలు లేవు, మందు తాగడు, చాలా మంచిగా ఉంటాడు అని చెప్పి. హాస్పిటల్, సర్కారు హాస్పిటల్, అది చాలా మంచోడు. ఆడ వరిన కదమ్మా ధర్నా చేసినాడా, ఎందుకు గిట్లా చేసిరనంటే మంచోడు అని చెప్తారు కానీ చెడ్డోడు అని చెప్తారా? లంగ దొంగ అయినా సంవత్సరం ఊడిపోవాలని చెప్తారు కానీ చెడిపోవాలని చెప్తారా? ఏ లంగకైనా కానీ లగ్గం చేయాలనుకుంటారు కానీ చెయ్యొద్దని చెప్తారా? తర్వాత ఇట్లా మాట్లాడతారమ్మా. చచ్చిన వాళ్ళ మీద 100 రాళ్ళు అంటే గిట్లనే ఉంటుంది. బతుకున్న వాళ్ళ మీద 100 రాళ్ళు కొట్టారు, చచ్చిన వాళ్ళ మీదనే కొడతారు. 100 నిందలు ఎవరి మీద ఎత్తుతారమ్మా? చచ్చిన వాళ్ళ మీద ఎత్తుతారు. బతుకున్న వాళ్ళ మీద ఎత్తుతారా? ఎత్తారు. ఎటుగా కాళ్ళు చచ్చిరు కదా, ఇంకా మాట్లాడారు, ఇంకా తిడితే ఇంకా చేస్తారు. రాళ్ళతో కొట్టిన కొడతారు. దయచేసి వాళ్ళని చంపాలా? నాకు ఇదొక్కటే గట్టి కోరిక. నలుగురిని చంపితేనే నా బాధ అనేది తీరుతుంది, నా బిడ్డ బాధ అనేది తీరుతుంది. అయినా నా బాధ పోదు. నేను భర్తను సత్తనో తెలియదు నా బిడ్డ గురించి. నా బిడ్డ ఉంటే ఇప్పుడు మేము ఇంకా గొప్ప స్థాయిలో ఉంటుంటివి. ఇది అందరికి కొన్ని లక్షల మందికే ఫోన్లు చేస్తున్నారు. దీనికి ఫ్యాన్స్ ఎంత పబ్లిక్ ఉన్నారు గుర్తేనా? ఇలా మనసు వాళ్ళందరూ ఏమంటారు, సంపాలా సంపాలా సంపాలా, ఉరి తీయాలా, లేకపోతే వాళ్ళ నలుగురిని మీకు చెప్పాలా, వాళ్ళని చంపి పారేయాలా, మీరు ఇట్లా ఇష్టపెట్టకూరు అని అంటారు. అట్లా అయితే మాకు చెప్తారా, వాళ్ళు చంపుతారా? ఇదే నాకు రెండిట్లలో రెండే మాటలు కావాలా. లేకపోతే ఈ చట్టం ఏం న్యాయం చేస్తుందో నాకు న్యాయం చేయాలి. సో డెఫినెట్గా ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నారు. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కూడా, లేకపోతే ఎన్ని సాకులు చెప్పినా, యూట్యూబ్ అని, లేకపోతే వీడియోలు పెడుతున్నాడని, లేకపోతే ఇలాంటి సాకులు చెప్పినా కూడా ఇప్పుడు మేము తీసుకునేదే లేదు. అవన్నీ మరి తీసినప్పుడు చెప్పాలి కదా, అప్పుడు అభ్యంతరం లేనిది ఇవాళ అభ్యంతరకరం అయిందా అని చెప్పి కూడా ఇవాళ వీళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. వాడిని మా చేతికి అప్పచెప్పండి, వాడికి శిక్ష వేసి జైల్లో కూర్చోబెట్టి 3 పూటల భోజనం పెడతామంటే మేము ఒప్పుకోము. నా చెల్లి ఎలా అయితే ఇవాళ ఆగమైపోయిందో వాడికి కూడా అలాంటి గతే పట్టాలి అని చెప్పి ఇవాళ ఇక్కడ అన్నదమ్ములు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు, మొత్తం కుటుంబ సభ్యులే కాదు, ఇటు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఇవాళ ఇదే డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం.